హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టెట్ మరియు డిఎస్సికి సంబంధించి చూడండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని అయితే చూస్తున్నాం. అయితే ఈవీఎస్ సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అంటే 2024 ఫిబ్రవరి 28న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఈవీఎస్ అనేది 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ ఉంటాయండి. మనకి లాస్ట్ 121 నుండి స్టార్ట్ అయ్యి 150 వరకు ఈ యొక్క బిట్స్ అనేవి ఉంటాయి. చూడండి, మనకి 121 అంటే చూడండి 121వ ప్రశ్నని మనం చూసినట్లయితే చూడండి, మనకి ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే దీని యొక్క సమాధానం మనకి చూడండి, ఆప్షన్స్ కూడా నేను ఒకసారి చదువుతానండి. ఎందుకంటే మనము అప్పుడప్పుడు ఈ యొక్క ఆప్షన్స్ అనేవి మనము వినుండకపోతే కన్ఫ్యూజ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ని అయితే కూడా నేను ఇప్పుడు చదువుతున్నాను. చూడండి, మనకి ఫస్ట్ ఆప్షన్ ప్లాస్మా, సెకండ్ జెల్లీ, థర్డ్ ఆల్బుమిన్, ఫోర్త్ సోనా. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ యొక్క ప్రశ్నకి ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థాన్ని మనం ఏమంటామంటే చూడండి ఆల్బుమిన్ అంటామండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్, 122వ ప్రశ్న చూద్దాం. చూడండి, 122వ ప్రశ్న, ఖరీఫ్ పంట పండించే కాలం ఏది అని అడుగుతున్నారు. వేసవి కాలమా, వర్షాకాలమా, వసంతకాలమా, శీతాకాలమా? మనకి ఇలా 4 ఆప్షన్లు ఇచ్చారండి. ఇందులో మనకి సరి అయిన సమాధానం చూసినట్లయితే వర్షాకాలంలో ఖరీఫ్ పంట అనేది పండిస్తారు. తర్వాత మనం చూద్దాం 123వ ప్రశ్నను చూద్దాం. చూడండి, 4 సెకండ్లలో 40 సార్లు డోలనం చేసే లోలకం యొక్క పౌనపున్యం ఎంత అని అడుగుతున్నారు. ఈ యొక్క 123వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే చూడండి, అయితే మన ఆప్షన్స్ని కూడా చూద్దాం. చూడండి, 4 హెచ్జెడ్, 1 హెచ్జెడ్, 10 హెచ్జెడ్, 8 హెచ్జెడ్. మనకి ఇది పౌనపున్యంలో చెప్పాలి కాబట్టి చూడండి, ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, 124వ ప్రశ్న చూద్దాం. భూమి యొక్క పై పొర ఏది అని అడుగుతున్నారు. కేంద్రమా, వాతావరణమా, భూపటలమా, భూప్రావరమా? ఇలా 4 ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఇందులో మనకు సరి అయిన సమాధానం చూడండి, భూమి యొక్క పై పొరను మనం భూపటలం అంటామండి. తర్వాత 125వ ప్రశ్న చూద్దాం. ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి ఏది అని అడుగుతున్నారు. ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి ఏది అని అడుగుతున్నారు. చూడండి, 4 ఆప్షన్లు ఇచ్చారు. మానవుడు, కప్ప, కుక్క, వానపాము. చూసినట్లయితే మనకి ఈ యొక్క ప్రశ్నకు సమాధానము చూడండి ఆప్షన్ 2 కప్ప. ఊపిరితిత్తుల ద్వారా అలాగే చర్మం ద్వారా కూడా ఈ జీవి అనేది శ్వాసిస్తుంది. చూడండి, 126వ ప్రశ్న చూద్దాం. ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట అది ఫిలమెంటా, ఎలిమెంటా, వలయమా, స్ప్రింగా అని అడుగుతున్నారు. చూసినట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ చూద్దాం. మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఎలిమెంట్. ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్టని ఎలిమెంట్ అని పిలుస్తారు. తర్వాత చూడండి, 127వ ప్రశ్న. 127వ ప్రశ్న చూడండి, కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పాదంతో కదిలే జంతువు ఏది అని అడుగుతున్నారు. ఈ యొక్క 127వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే మనకి చూడండి, వానపాము, బొద్దింక, నత్త, తాబేలా అంటే మనకి నత్త. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్, 128వ ప్రశ్న. ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది నీడ, ఇంద్రధనుస్సు, ప్రతిబింబమా, ఎండమావియా అని అడుగుతున్నారండి. చూడండి, మనకి
ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది మనకి ఏం ఏర్పరుస్తుంది అంటే చూడండి మనకి అది నీడ అనేది ఏర్పరచడం జరుగుతుందండి. అలాగే చూడండి 129వ ప్రశ్న చూడండి. బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడే పనిముట్టు ఆ యొక్క దర్జీ వాడే పనిముట్టు ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి తాపియా, కొడవలియా, రంపమా, బాబినా. బట్టలు కుట్టేటప్పుడు మనకి తాపి అయితే వాడరు కదండి, అలాగే కొడవలి కూడా వాడరు, రంపం కూడా వాడరు. ఏది వాడతారంటే బాబిన్. అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 130వ ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు. ఏ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు అనేసి అడగడం జరిగింది. ఇక్కడ మనకి చూసినట్లయితే చూడండి హార్స్ హిల్స్, కోనసీమ, లంబసింగి, చింతపల్లె ఈ 4 ఆప్షన్లోని ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే ప్రాంతం ఏది అంటే లంబసింగి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం 131వ ప్రశ్న చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఉండటానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి. వాళ్ళ యొక్క శక్తి అనేది కోల్పోకుండా ఉండటం కోసం ఆ యొక్క వలస పక్షులు ఏ ఆకారంలో అంటే చూడండి యు ఆకారమా, ఎల్ ఆకారమా, వి ఆకారమా, ఎం ఆకారమా, ఏ ఆకారంలో ప్రయాణిస్తాయంటే చూడండి ఫ్రెండ్స్ మనకి వి ఆకారంలో ఆ వస్తువులు ఆ పక్షులు ప్రయాణిస్తాయండి. అలా ప్రయాణించడం వల్ల వాళ్ళ శక్తి అనేది కోల్పోకుండా ఉంటాయి. తర్వాత చూడండి 132వ ప్రశ్న. పక్షి ఖండం అని పిలువబడే ఖండం ఏది అని అడుగుతున్నారు. ఇది సోషల్ టెక్స్ట్ బుక్ నుండి అడిగారు, సోషల్ బిట్ అండి ఇది. చూడండి పక్షి ఖండంగా పిలువబడే ఖండం ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా. ఏది అంటే చూడండి ఫ్రెండ్స్ దక్షిణ అమెరికాని పక్షి ఖండం అని పిలుస్తారు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం చూడండి సోషల్ స్టడీస్, చూడండి మనకి సపరేట్గా సోషల్ స్టడీస్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ చూడండి 133వ ప్రశ్న చూడండి. పంజాబ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం ఏది అని అడుగుతున్నారు. 133వ ప్రశ్నకు సమాధానం చూసుకున్నట్లయితే మనకి చూడండి 1849వ సంవత్సరంన పంజాబ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని విలీనం చేసుకుందండి. అయితే ఇప్పుడు 134 ప్రశ్న చూద్దాం. చూడండి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారు. కృష్ణానది అరేబియా సముద్రంలో కలుస్తుంది. పెన్నా నది మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. కావేరీ నది పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది. గంగా నది హిమాలయాలలో జన్మిస్తుంది. ఏది సరైన వాక్యము అంటే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇందులో గంగా నది అనేది హిమాలయాల్లో జన్మిస్తుంది. ఈ వాక్యం మనకు సరి అయిన వాక్యం అన్నమాట. తర్వాత చూడండి 135వ ప్రశ్న. వెలికొండలు ఏ జిల్లాలో కలవు అని అడిగారు. చూడండి ఎస్పీఎస్ఆర్ జిల్లా, లేక అదే ఎస్పీఎస్ఆర్ నెల్లూరా, కృష్ణా, అనంతపురమా, చిత్తూరు అని అడిగారండి. మనకి ఈ ప్రశ్నకు సమాధానం చూసుకున్నట్లయితే చూడండి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అనేది మనకి వెలికొండలు కలిగి ఉందండి. ఆ జిల్లాలో వెలికొండలు ఉన్నాయి. ఇప్పుడు 136 ప్రశ్న చూద్దాం. నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువను ఏమని పిలుస్తారు అని అడిగారు. చూడండి ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 136 ప్రశ్నకి సమాధానము చూడండి ఆ యొక్క నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువని లాల్ బహదూర్ కాలువ అని పిలుస్తారండి. తర్వాత చూద్దాం 137వ ప్రశ్న. వీరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజిందర్ సచాల్ కమిటీ పరిశీలించింది. చూడండి వీరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ పరిశీలించింది అని అడిగారు. హిందువుల, ముస్లింల, ఆదివాసుల, దళితుల ఎవరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ పరిశీలించిందంటే చూడండి మనకి ఆప్షన్స్ చూద్దాం. హిందువులు, ముస్లింలు, ఆదివాసులు, దళితులు అని ఇచ్చారు. ఇందులో ఈ 137వ ప్రశ్నకు సమాధానం చూసుకున్నట్లయితే ముస్లింలు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
138వ ప్రశ్న చూద్దాం. రవాణా వాహనాలు నడపడానికి కావలసిన కనీస వయసు ఎంత అని అడిగారండి. చూడండి, 18 సంవత్సరాల, 21 సంవత్సరాల, 24 సంవత్సరాల, 25 సంవత్సరాల అంటే 25 సంవత్సరాలు అనేది మనకి సరైన సమాధానం. తర్వాత ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, 139వ ప్రశ్న. పల్లవ రాజ్యానికి రాజధాని ఏది అని అడిగారు. పల్లవ రాజ్యానికి రాజధాని మనకి చూసినట్లయితే చూడండి, ఆప్షన్స్ చూద్దాం. కాంచీపురం, బాదామి, మధురై, దేవగిరి. ఇందులో ఈ 4 ఆప్షన్లోని చూడండి, కాంచీపురం అనేది పల్లవ రాజ్యానికి రాజధాని. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 140 ప్రశ్న చూద్దాం. భారత పార్లమెంట్ వీటిని కలిగి ఉంటుంది. చూడండి, రాజ్యసభ మరియు లోక్సభ. రాజ్యసభ లోక్సభ ప్రధానమంత్రియా, రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతియా, లోక్సభ రాష్ట్రపతి ప్రధానమంత్రియా, ఏది కలిగి ఉంటుంది భారత పార్లమెంట్ అంటే? చూడండి, ఈ యొక్క 140 ప్రశ్నకు సమాధానం చూసుకున్నట్లయితే చూడండి, రాజ్యసభ మరియు లోక్సభ మరియు రాష్ట్రపతి అనేది మన భారత పార్లమెంట్ కలిగి ఉంటుందండి. తర్వాత ప్రశ్న చూద్దాం. చూడండి, 141వ ప్రశ్న. భారతదేశంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ప్రతి సంవత్సరము ఈ నెలలో నిర్వహిస్తారు. అది జనవరియా, మార్చియా, మేయా, ఆగస్టా అని అడిగారు. ఇందులో ఈ ప్రశ్నకు సమాధానం చూసుకున్నట్లయితే మనకి చూడండి ఫ్రెండ్స్, 141వ ప్రశ్నకు సమాధానము జనవరి. చూడండి, జనవరి నెలలో మనకి రోడ్డు భద్రత వారోత్సవాలు అనేవి జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు చూద్దాం 142వ ప్రశ్న. ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన దేశం ఏది అని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన దేశం చూసుకున్నట్లయితే మనకి చూడండి, ఇక్కడ దేశాల పేర్లు ఇచ్చారు. చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, గ్రీస్. ఇందులో మనకి చూద్దాం ఫ్రెండ్స్, 143 ప్రశ్నకు సమాధానం చూసుకున్నట్లయితే క్షమించండి, 142 ప్రశ్నకు సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే గ్రీస్ దేశంలోని ప్రజాస్వామ్యం ఆవిర్భవించింది. తర్వాత చూద్దాం 143వ ప్రశ్న. చూడండి, మల్చింగ్, రాక్ డ్యామ్, షెల్టర్ బెల్ట్స్ అనేవి దీన్ని సంరక్షించే పద్ధతులు. చూడండి, నేల, అడవియ, భూగర్భ జలమ, వన్యమృగాల. ఇందులో చూసుకున్నట్లయితే మనకి 143వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 నేల అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత చూద్దాం 144వ ప్రశ్న. చూడండి, భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దీన్ని వివరిస్తుంది. ప్రాథమిక హక్కుల, ప్రాథమిక విధుల, ఆదేశిక సూత్రాల, రాష్ట్రపతి పాలన అంటే చూడండి మనకి ఆప్షన్ 2 ప్రాథమిక విధులు. చూడండి ఫ్రెండ్స్, మనకి టెక్స్ట్ బుక్స్లోని లాస్ట్లో మనకి ప్రాథమిక విధులు ఆర్టికల్ భారత రాజ్యాంగం 51A అధికరణ అనేసి కిందనిచ్చి ఉంటారండి. కావాల్సి వస్తే మీరు ఒకసారి చూడండి, చదవండి ప్రాథమిక విధుల్ని. ఇప్పుడు మనం చూద్దాం 145వ ప్రశ్న. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరల ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని ఎవరు చెప్పారని అడుగుతున్నారు. ఆప్షన్ చూడండి, రాబర్ట్ మెక్ ఆర్థర్, A.W. గ్రీన్, J.B. కోనాంట్, కార్ల్ పియర్సన్. ఇందులో మనకి సరి అయిన సమాధానం చూసుకున్నట్లయితే చూడండి 145వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 రాబర్ట్ మెక్ ఆర్థర్ అనే శాస్త్రవేత్త. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది సత్యాలను సంచితం చేయడం కాదు, దాన్ని మరల ప్రయోగాలు చేసి కొత్త రీతిలో రూపొందించడమే అనేసి నిర్వచించారండి. ఇప్పుడు మనం 146వ ప్రశ్న చూద్దాం. విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నను గుర్తించండి అన్నారు. ఇక్కడ మనకు సామర్థ్యాన్ని ఇచ్చారు, విషయ అవగాహన. దీనికి సంబంధించిన ప్రశ్న అనేది కింద ఎక్కడ ఉంది గుర్తించండి అని అడిగారు. మనం చూద్దాం. ఆప్షన్ 1 మొక్కలలో శ్వాసక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి వృక్ష శాస్త్రవేత్తను ఏ ప్రశ్నలు అడుగుతావు? ఆప్షన్ 2 కొన్ని గృహోపకరణాల చిత్రాలను గీయండి. ఆప్షన్ 3 చెరువులు ఎలా కలుషితం అవుతాయి? ఆప్షన్ 4 పక్షులను కాపాడటానికి నీవు ఏమి చేస్తావు? చూడండి 146వ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే మనకి ఆప్షన్ 3 చెరువులు ఎలా కలుషితం అవుతాయి అనేది మనకి విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్న అండి. ఇప్పుడు 147వ ప్రశ్న చూద్దాం. చూడండి, జ్ఞానాన్ని
పాఠశాల వెలుపలి జీవితానికి అనుసన్ అనుసంధానించాలి అని నిర్దేశించింది ఎవరు? అంటే ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు. జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితానికి అనుసంధానించాలి అని మనకి చూడండి ఎవరు చెప్పారు అనేసి 4 ఆప్షన్లు ఇచ్చారు. కార్ల్ పియర్సన్, కీస్లర్, ఎన్సిఎఫ్ 2005, ఎన్పి 1986. ఈ 147 క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005 అనేది మనకి జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితానికి అనుసంధానించాలి అనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు 148 సోషల్ మెథడాలజీకి సంబంధించి మనం ప్రశ్నలు అయితే చూద్దాం. చూడండి 148వ ప్రశ్నకు సమాధానం. చూడండి, పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది ఎవరు? నెహ్రూవా, అంబేద్కరా, గాంధీయా, ఠాగూరా? ఈ 4 ఆప్షన్లోని సరైన సమాధానం మనం చూసినట్లయితే చూడండి 148వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 గాంధీ గారు మనకి పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 149వ ప్రశ్న చూద్దాం. చూడండి, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం ఏది అని అడిగారు. అది ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక, సంశ్లేషణాత్మక? ఏది తెలిసిన విషయం నుండి తెలియని విషయాలకు తీసుకెళ్లే దృక్పథం అంటే ఇక్కడ చూసినట్లయితే సంశ్లేషణాత్మక దృక్పథం అనేది తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకువెళ్తుంది. ఇప్పుడు చివరి ప్రశ్న చూద్దాం. చూడండి 150వ ప్రశ్న. ఈ స్వరూపాలు పసుపు పచ్చని రంగులు చూపబడతాయి. పర్వతాల, మైదానాల, పీఠభూముల, సముద్రాల? పసుపు పచ్చలో కనబడేవి మనకి చూడండి పీఠభూములు అనేవి మనకి పసుపు పచ్చ రంగులో మనకి కనిపిస్తాయి. ఇదండి ఈవీఎస్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, వీడియో కొంచెం వాయిస్ అనేది కొంచెం డల్గా ఉండొచ్చు, బట్ క్లారిటీ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తామండి. తర్వాత వీడియోలోనైనా వాయిస్ క్లారిటీ అనేది చక్కగా ఉండడానికి చూస్తాం. అయితే ఇంకో ముఖ్య గమనిక అండి, మేము రోజు ప్రీవియస్ పేపర్స్ని అంటే ప్రీవియస్ బిట్స్ అనేవి రోజు వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ కావద్దు. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ అండి, మీరు జాబ్ కావాలి అనుకుంటే కానీ చూడండి ప్రీవియస్కి సంబంధించిన బిట్స్ అనేవి ఆ యొక్క వీడియోస్ని చూడండి, చూసి ఎగ్జామ్స్ని చక్కగా రాయండి.